ఫస్ట్ మూవీ అయితే మన ఎన్టీఆర్ అనేది వార్ 2 మామ. ఇది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆగస్ట్ 15, మన ఆగస్ట్ 15 కల్లా వచ్చేస్తుంది ఈ మూవీ. నెక్స్ట్ ఎన్టీఆర్ విత్ నీల్ మామతో అయితే డ్రాగన్ మూవీ ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు 2026లో అయితే రాబోతుందని. అబ్జల్యూట్లీ. అండ్ దేవరా 2 కూడా వస్తుంది మనం. అంటే నీల్ 31 అయిన తర్వాత దేవరా మూవీలో సెట్కి వెళ్తాడని జాయిన్ అవుతాడంటాను. అయితే నెక్స్ట్ మూవీ వచ్చేటప్పటికి ఆ దేవరా 2 తర్వాత నెల్సన్ తోటి ఒక మూవీ ఉంటుంది మామ. ఇప్పటికే నెల్సన్ కన్ఫామ్ అయ్యాడు, స్టోరీ కూడా లాక్ అయినట్టుంది. ప్రొడ్యూసర్ ఎవరో అయితే కాదు మామ, మన మ్యాడ్ స్క్వేర్ తీసిన నాగవంశీ గారు. ఎన్టీఆర్ నెల్సన్ విత్ కాంబోలో అయితే మూవీ టైటిల్ ఏదైతే ఉందో పవర్ఫుల్గా పెట్టుకునేటట్టు చూసుకుంటున్నారు. పవర్ఫుల్గా ఉండేటట్టు అయితే చూసుకుంటున్నారు మా. తర్వాత వచ్చేసి మన వెట్రిమారన్ గారితో ఒక మూవీ అయితే ఉండబోతుంది. ఇది ఆల్రెడీ 5 years నుంచి జరుగుతున్న టాక్. అంటే 5 years నుంచి చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఏమవుతుందంటే మన తెలుగు ఆడియన్స్కి ఏంటంటే నార్మల్గా వెట్రిమారన్ గారి మూవీస్ ఎలా ఉంటాయంటే నారప్ప లాంటి మూవీ అండ్ హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తి, అంటరాని వ్యక్తి అన్నట్టు ఇవి ఏదైతే ఇమాజినేషన్ ఉందో అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కింద చూపిస్తారు మామ. అయితే మన తెలుగు ఆడియన్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళకి ఎలివేషన్స్ కావాలి, ఫైట్లు కావాలి, అండ్ హీరోని ఒక రేంజ్లో ఎలివేట్ చేస్తూ చూపించాలి. సో వెట్రిమారన్ మూవీస్లో ఏంటంటే ఎలివేషన్ ఉండదు మామ, హీరోకి ఎటువంటి ఎలివేషన్ ఉండదు. సో ఫ్యాక్షనిజం ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో చాలా బలంగా రాస్తారు ఆయన స్టోరీ క్యారెక్టర్. సో మన తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో